నా పేరు సూర్య. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక హత్య చేసి జైలుకి వెళ్ళాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ని. రే రే లేవరా రే, ఎవడో తలుపు తెస్తున్నాడు చూడరా. లే ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావురా? ముందు బైక్ కీస్ ఎవరా, తర్వాత చెప్తాను. బైక్ కీసా? దేనికి? నీ కార్ ఏమైంది? కార్ బ్రేక్ డౌన్ అయింది, అర్జెంట్గా బయటికి వెళ్ళాలి, త్వరగా ఇవ్వే. సరే సరే, ఓకే. భయపడకరా, అక్కడే ఉండు. సరే అయితే. అడిడ్రా శివగడి. శివగడు కూడా నాతోటే ఉన్నాడు రా. మ్యాటర్ అంతా వచ్చాక చెప్తాను. బాయ్. ఓకే బాయ్. బంగారు, ఏంటమ్మా ఇందాకే కదా గుడ్ నైట్ చెప్పాను, అప్పుడే గుర్తొచ్చానా? సూర్య అయినా మాట్లాడేది? అవును సూర్యనే. ఎవరు? నీ ఫ్రెండ్స్ రాకేష్, శివ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. రాకేషు శివానా నీ దగ్గర ఉన్నారా? వాళ్ళు ఎందుకు నీ దగ్గర ఉన్నారు? అవును, నా దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు. జోక్లో అంటే పొద్దున్న వేసుకుందాం బస్సు, అర్ధరాత్రి ఏంటి? హలో. నేను చెప్పింది నువ్వు సరిగా ఉన్నట్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నీ ఫ్రెండ్స్ ఇద్దరు నా దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఫ్రెండ్ శంషాబాద్ ఏంటి? నీకు ఇంకా నమ్మకం కుదిరినట్లేదు. పక్కన ఉన్న ఫ్రెండ్ని లేపాడు. హలో హలో. The subscriber you are calling is switched off. Please try. The subscriber you are calling is switched off. Please try after some. రే 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 శివగాడు, రాఖీగడు ఎక్కడికి వెళ్ళారు? ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టున్నారా? దానికి లేపు మరి అడగాల రా నువ్వు. కమాన్స్ అనే ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? అసలు మనం కాల్ చేసినాడు. The person you are trying to reach is not accepting calls at this time. హలో. ఏంటి ఇంత చెప్పినా నమ్మట్లేదా? అయితే ఇది విను. హలో ప్లీజ్, మా వాళ్ళని చేయొద్దు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, ముఖ్యంగా పోలీసులకి. చెప్పను, ఎవరికి చెప్పను. నాకేం కావాలో నువ్వేం చేయాలో 10 నిమిషాల్లో ఫోన్ చేసి మళ్ళీ చెప్తా. అలాగే. హలో హలో. రే రే లేవరా రే 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 లేవరా రే రే రే. ఆగు. ఏమైంది? శంషాబాద్కి వెళ్ళే దారిలో రాఖీ గండి శివగాడిని ఎవడో కిడ్నాప్ చేశారా? అవునరా. రాఖీ గాడిని? అవునరా. రాఖీ గాడిని? అవునరా. రాఖీ గాడిని? అవునరా. మొన్న 500 అడిగితే ఎంత ఆలోచన చేశాడు తెలుసా? ఇప్పుడు 5 లక్షలు కానీ 50 లక్షలు కానీ ఒరే దరిద్రుడు, ఆడెవడో క్రిమినల్ లా ఉన్నాడు రా. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నాడు రా. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నాడుగా. కిడ్నాపర్స్ చాలా పంక్చువల్గా ఉంటారు. ఏం జరిగిందో కనుక చెప్పింది నువ్వు.
వాడేరా. చెప్పా కదరా 10 minutes కాల్ చేస్తాడని. మనలా కాదు, పంక్చువాలిటీ. ఎత్తు. హలో. నేను చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు నీ ఫ్రెండ్ కలిసి సరిగ్గా 10 నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ దగ్గర ఉండాలి. ఏం చేయాలో అక్కడికి వచ్చాక చెప్తాను. అంతవరకు నీ ఫ్రెండ్ సేఫ్. ఏమన్నాడు? రింగ్ రోడ్ జంక్షన్ 10 నిమిషాల్లో రమ్మన్నాడు రా. అప్పటిదాకా సేఫ్ అన్నాడు రా. రారా వెళ్దాం. అడిగి నాకు పడింది, నేను ఎందుకు వస్తా? నేను రాను. రావా? అయినా రాను. రావా? వస్తాను. ఈ జంక్షన్ కదా రమ్మన్నాడు. అవునరా. ఏంట్రా ఇడు ఇక్కడికే కదా రమ్మన్నాడు. ఫోన్ది పోలీసులకి ఏం కాల్ చేయలే కదా? లేదు. వీడు కిడ్నాపర్ కజినో కొట్ట. ఫ్రెండ్స్ కోర్కి కాల్ చేయలే కదా? చేయలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలో దీంట్లో రాసింది. ఏరా అంతా మనం అనుకున్నట్టు అవుతుందా? రే 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 అబ్బా పక్కన పక్కన బండి ఒకసారి. ఏంట్రా? ఈ కార్ రాకేష్ గాడిలా ఉందిరా. ఇక్కడ ఉంది ఏంటి? రాకేష్ గడ్దా కారు బ్రేక్ డౌన్ అయింది అన్నట్రా. ఈ ఏరియాలో ఎందుకు వస్తాడరా బ్రేక్ డౌన్ అయితే? ఎయిర్పోర్ట్ కదా వెళ్ళిందాడు. హలో. ఏంటి మీ ఫ్రెండ్ కార్ ఎక్కడ ఉంది ఏంటని చూస్తున్నావా? అవును, ఇక్కడుందేంటి? అదంతే, కార్ డిక్కీలో బ్యాగ్ ఉంటుంది, తీసుకో. డిక్కీలోనా? అవును, డిక్కీలోనే. అంత టెన్షన్ పట్టు. డిక్కీలో బ్యాగ్ తీసుకుని రా. ఏంట్రా ఏంటి? ఒక నిమిషం ఆగురా. నా మానాన్ని సన్నీతో డూవెట్ వేసుకుంటే కిడ్నాప్ అని తీసుకొచ్చాడు. ఈడ పెద్ద సిఐడి ఆఫీసరు. తెల్లారితే బాబు షో ఉంది, టికెట్లు దొరుకుతాయో లేదో. ఎక్కడే తెల్లారిపోయేలా నీకు టికెట్లు ఏం దొరుకుతాయి? అమ్మ టైం ఎంత అయిందో. ఈడేంటి పోస్ట్ మ్యాన్ లైక్ బ్యాగ్ పట్టుకొస్తున్నాడు? హలో, బ్యాగ్ తీసుకున్నాను. ఏముంది ఇంట్లో? అది నీకు అనవసరం. ఆ బ్యాగ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయకు, నీకే డేంజర్. ఈ బ్యాగ్ తీసుకుని నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు. ఏదో బ్యాగ్ తెచ్చాడే బావా. ఏం బా ఇటీ ఒకసారి. ఏముంది బ్యాగ్లో? ఏముంది బాబా బ్యాగ్లో? ఏమోరా, నాకు కూడా తెలీదు. చూస్తే పోతుగా. అరే చూడొద్దన్నాడు, డేంజర్ అన్నాడు. మరి ఏం చేయాలి దీంతో ఇప్పుడు? ఇక్కడికి ఇలాగే 1 కిలోమీటర్ దూరంలో పాడుబాటు బంగ్లా ఉందంటరా. దీన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాలా? రే నీకు ఇప్పుడు అవన్నీ చెప్పలేను, పతరా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి అంకమ్మ చదవాలేదురా బాబు. వాడు చెప్పిన అడ్రస్ ఇదేనా? ఇదేరా. మా కిడ్నాప్ కోసమే సపరేట్గా కట్టినట్టుంది కదరా. హలో. నువ్వు ఆగిన బిల్డింగ్ కరెక్టే, లోపల మా వాడు ఉంటాడు, వెళ్ళి బ్యాగ్ ఇచ్చేసే. అలాగే, మా వాళ్ళు సేఫే కదా? నేను చెప్పినట్టు చేస్తే సేఫ్. ఓకే. అరే ఇదేనంటరా, ఇది ఇంట్లోకి వెళ్ళమంటున్నాడు. వెళ్దాం సరే, మళ్ళీ బయటకు వస్తావా అని. ఇది ఎవడో టెర్రరిస్ట్లా ఉన్నాడు, మన చేత బాంబులు అవి పెట్టించట్లేదు కదా. రే ఉన్న టెన్షన్ చాలరా, నువ్వు కొత్తవి పెట్టుకో. రే
ఇదంతా చూస్తుంటే ఈరోజే నాకు ఆఖరి రాత్రి అనిపిస్తుందిరా. నా మనసులో ఉందంతా చెప్పేస్తాను నీకు. మీ ఆఫీస్లో సుబ్బలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టంరా, నా ప్రాణంరా. సోడాలో విస్కీలాగా ఇద్దరు కలిసిమెలిసి చూద్దాం అనుకున్నాం బా. ఇంకా అదేంటో ఇప్పుడు నేను పోతే అది ఒంటరిగా మిగిలిపోతేవోరా. రే నీకంత సీన్ లేదురా, పంచుడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బాబోయ్. ఎల్ఐసిలో నా పేరు మీద 2000 ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అది ఎలాగైనా ఇంటికి ఇచ్చే బాబు నువ్వే. రే ఇంకొక మాట మాట్లాడావంటే నేనే చంపేస్తాను అదవా. నోరు మూసుకుని పద. హలో, ఎరా పిచ్చపిచ్చగా ఉందా? లోపల ఎవడో ఉంటాడు, బ్యాగ్ ఏమని చెప్పు. లోపలికి వచ్చాక తాళం వేసేసారు. ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎక్కువ టెన్షన్ పడకు. ఆ హాల్లో దేవుడి ఫోటో ఉందా? ఉంది. ఆ ఫోటో దగ్గర నీకు సర్ప్రైజ్ ఉంది, వెళ్ళి చూసుకో. రే రే సాగర్, ఏమైందిరా? ఇట్రా పడున్నావు. రే రే ఎవడరా నేను పొడుస్తా? రే లేవరా రే. బావా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సూర్య. ఏంట్రా ఇదంతా? బర్త్డే సెలబ్రేషన్స్ బావా. బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగారా చేసేది? ఇల్లుండాలి బావా. ఎగ్జైట్మెంట్. సర్ప్రైజ్ ఉండాలిరా. కొత్త మాట్లాడిందిరా అమ్మాయా, అయ్యా నువ్వు మధ్యలో అదొక గోళ ఇంపార్టెంట్ మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని సినిమాకి తగులుకున్నాడుగా, ఇంక మనకేం పడుతుంది? తగిలేసుకున్నాడా? ఇంక నువ్వు లైట్ తీసుకోరా. ఏంటి కొంచెం డల్గా ఉన్నట్టు ఉన్నాడా? ఏమైందిరా అంచలాగా పెట్టా? ఏమైందా? ఒకసారి అటు చూడు. బర్త్డే పార్టీ జరుగుతుంది. జరుగుతుంది. ఏం జరుగుతుంది? రొటీన్గా ఉంది. రొటీన్ ఏముందిరా, కేక్ తెచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, బెలూన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. బాగానే ఉంది కదా. ఏం బాగుందిరా? ఇదిగో చెప్తున్నా చూడు. అబ్బాయిలు అనుకోరా చాక్లెట్ కేక్ కట్ చేస్తారు, అమ్మాయిలు అనుకోరా బటర్ స్కాచ్ కేక్ కట్ చేస్తారు. అంతే రొటీన్. వీడు కట్ చేశాడు కాబట్టి వాడు పార్టీ ఇస్తాడు, వాడు పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు కట్ చేపిస్తారు. అంతకుమించి ఏమి ఉండదు అక్కడ. రొటీన్ రొటీన్. అంటే బర్త్డే ఎలా జరగాలో. బర్త్డే అంటే ఓ ఎక్సైట్మెంట్ ఉండాలిరా, థ్రిల్ ఉండాలిరా, సర్ప్రైజ్ ఉండాలిరా. సర్ప్రైజ్ అంట. జామా. ఒరే ఇంతకీ ఆ బ్యాగ్ ఏదో తీపించారు, దాంట్లో ఏముంది? నీ బర్త్డే గిఫ్ట్ బా. ఏంటి, నా బర్త్డే గిఫ్ట్ నాతోనే తీపించారా?